అన్నదాతపై చంద్రన్న నిర్లక్ష్యం, వేరుశనగ రైతుల కన్నీటి గాథ. ఇప్పటిదాకా ఏ పంటకు దక్కని మద్దతు ధర. చంద్రబాబు సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి ఇదే దుస్థితి. ఇప్పుడు వేరుశనగ రైతులది అదే దీనావస్థ. రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అహర్నిశలు కష్టపడి పండించిన వేరుశనగ పంట చేతికి వచ్చే వేళ ధరలు పాతాళానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపై బీసీవై పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాకు 7,263 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించినా క్షేత్రస్థాయిలో రైతుకు దక్కుతున్నది కేవలం 4,000 రూపాయల రూపే. ఎకరాకు 45,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు ప్రస్తుతం వస్తున్న ధరలతో కనీసం పెట్టిన ఖర్చులు కూడా రావటం లేదు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎకరాకు 25,000 నుంచి 30 క్వింటాలు రావాల్సిన దిగుబడి 15 నుంచి 20 క్వింటాలకు పడిపోయింది. ఒకవైపు తక్కువ దిగుబడి, మరొక వైపు పతనమైన ధరలు రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. 45 రోజుల క్రితం 5,500 రూపాయలు పలికిన ధరను ఇప్పుడు వ్యాపారులు, దళారులు కుమ్మక్కై బస్తాకు 1,500 నుంచి 2,500 రూపాయల వరకు తగ్గించేశారు. నాణ్యత లేదనే వంకతో అడ్డగోలుగా కోతలు విధిస్తూ రైతుల్ని నిలువున దోచుకుంటున్న ప్రభుత్వం కన్నెత్తి చూడటం లేదు. కేంద్రం నుంచి అనుమతులు లేవనే కుంటి సాకులతో కొనుగోలు కేంద్రాలు తెరవకుండా చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేది బీసీవై పార్టీ నినాదం. తక్షణమే నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకే వేరుశనగ సేకరించాలని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. రైతులకు అన్యాయం జరిగితే బీసీవై పార్టీ చూస్తూ ఊరుకోదని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని హెచ్చరిస్తోంది.